ఇంత డ్రైవ్ మీకు ఎలా వచ్చింది సార్? అంటే మీకు సొసైటీ కోసమే ఇలా చేయడం కష్టంగా అనిపించట్లేదు? ఛాలెంజెస్ ఉన్నాయండి. మీరు అన్నట్టు అంటే ఎటువంటి విరామం లేకుండా, గ్యాప్ లేకుండా ఒక 23 ఏళ్ళు ఒక స్వచ్ఛంద సంస్థని రన్ చేయడం ఒక ఎత్తు. దట్టు ఒక ఆర్గానిక్ గ్రోత్ తీసుకురావడం అదొక ఎత్తు. అంటే ఊరికే రన్ చేయడం కాకుండా ఆర్గానికలీ ఒక గ్రోత్ తీసుకురావడం ఒక ఎత్తు అయితే, విద్యారంగంలో పనిచేస్తూ ఇలాంటి ఒక సున్నితమైన అంశాల మీద పనిచేయడం మరొక ఎత్తు. ఇదంతా కత్తి మీద సాంగ్. అయితే వాట్ డ్రైవ్స్ మీ, హౌ డు ఐ గెట్ దిస్ ఎనర్జీ అని ఆలోచిస్తే 2 విషయాలు. ఒకటి, మేము సర్వ్ చేసే బెనిఫిషరీస్, అంటే పీపుల్ లైక్ మీ. అంటే ఒక బెనిఫిషరీగా ఎదిగిన నేను రైట్ హెల్ప్ ఎట్ రైట్ టైం అనే వాల్యూ నాకు తెలుసు. మీరు ఒక పిల్లాడికి ఈరోజు సెమిస్టర్ ఫీజు కట్టాలి, లేదా హాల్ టికెట్ ఇవ్వరు, ఒక 4,000 రూపాయలు ఉంటాయి. ఆ 4,000 ఈ రోజు ఇవ్వకుండా నెక్స్ట్ మంత్ వాడికి 10,000 ఇచ్చినా సరే ఉపయోగం ఉండదు. సో రైట్ హెల్ప్ రైట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల ఏంటంటే ఆ బెనిఫిషరీస్కి రైట్ టైం హెల్ప్ చేయడము, వాళ్ళ కళలో ఆనందము, తర్వాత వాళ్ళ లైఫ్ నాలాగా వెళ్ళడం అనేది అది ఒక ఎనర్జీ. రెండవది ఏంటంటే